లేక్ సిటీగా పేరున్న హైదరాబాద్ను మళ్ళీ లేక్ సిటీగానే మార్చేందుకు హైడ్రా ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగానే ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో అనేక చెరువుల్లో ఆక్రమణలను తొలగించినటువంటి హైడ్రా ఇప్పుడు ఆయా చెరువుల సుందరీకరణ పైన ఫోకస్ పెంచింది. అందులో భాగంగానే మొట్టమొదటిగా 8 చెరువులను ఎంచుకుంది. చెరువుల బ్యూటిఫికేషన్ చేయనుంది హైడ్రా. హైదరాబాద్ మాదాపూర్లో ఉన్నటువంటి తమ్మిడికుంట చెరువు, మాదాపూర్ కానామెట్ పరిధిలో ఉన్నటువంటి తమ్మిడికుంట చెరువును కూడా హైడ్రా సుందరీకరించనుంది. దానికి సంబంధించిన చెరువును కూడా అభివృద్ధి చేసింది. మనం చూడొచ్చు, ప్రస్తుతం మాదాపూర్లో ఉన్నటువంటి తమ్మిడికుంట చెరువు వద్ద ఉన్నాం. అత్యంత వివాదాస్పదంగా హైడ్రా చేసిన చర్యల్లో ఇది ఒకటిగా అనేక విమర్శలు ఎదుర్కొంది. ఎందుకంటే సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ కూల్చివేయడంతో ఈ తమ్మిడికుంట అనేది సంచలనంగా మారింది. ఈ తమ్మిడికుంట చెరువుకు సంబంధించినటువంటి మొత్తం 29 ఎకరాలు ఈ చెరువు ఉంటే, చెరువు యొక్క పూర్తి స్థాయి విస్తీర్ణం 29 ఎకరాలు ఉంటే అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు అనేక మార్లు సినీ నటుడు నాగార్జునకు సంబంధించినటువంటి సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్కన్వెన్షన్ 3 ఎకరాలు కబ్జా చేసి నాగార్జున నిర్మించారంటూ పెద్ద ఎత్తున దాదాపు అనేక సంవత్సరాలుగా పలు స్వచ్ఛంద సంస్థలు, లేక్ సంబంధించినటువంటి ప్రొటెక్షన్ సంస్థలు కూడా అనేక మార్లు ప్రభుత్వానికి, ఇటు ఇరిగేషన్ అధికారులకు కూడా అనేక మార్లు ఫిర్యాదు చేసిన సందర్భంలో ఎట్టకేలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం హైడ్రాను చెరువుల రక్షణ కోసం, చెరువుల పునరుజ్జీవ కోసం హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా వచ్చిన మొదటి నెలలోనే ఎన్కన్వెన్షన్ని పూర్తిగా నేలమట్టం చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే విజువల్స్లో కూడా ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి శిథిలాలు, నిర్మాణ వ్యర్థాలు కూడా ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఎందుకంటే కూల్చివేతల అనంతరం ఉన్నపలంగా నోటీసులు ఇచ్చి అంటే గతంలోనే రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించిన అనేక వివాదాలు ఉన్న నేపథ్యంలో హైడ్రా పూర్తిగా అక్రమ నిర్మాణమని అటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల జాయింట్ సర్వేలు తేయడంతో 3 ఎకరాలు కబ్జా చేసి హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ను నిర్మించారంటూ తేల్చినటువంటి హైడ్రా తెల్లవారుజామునే పూర్తిగా ఎన్కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం చేసింది. మనం విజువల్స్లో చూడవచ్చు. ఇప్పటికే ఆ ఎన్కన్వెన్షన్ సంబంధించిన కూల్చివేత అనంతరం ఏ విధంగా శిథిలాలు ఉండేనే ఆ నిర్మాణ వ్యర్థాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. హీరో నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేతన పైన హైకోర్టుకు వెళ్ళారు. దానికి సంబంధించినటువంటి స్టే కూడా ఉందంటూ అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యర్థాలు ఇంకా ఆ విధంగానే ఉన్నాయి. మరి హైకోర్టులో ఈ కేసు నడుస్తుందా, మరి కోర్టు వివాదంలో ఉన్నటువంటి మరి తమ్మిడికుంట అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఖచ్చితంగా ఈ చెరువుల అభివృద్ధి అనేది ఆగదు. చెరువుల సుందరీకరణ, చెరువుల అభివృద్ధి ఖచ్చితంగా చేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన సందర్భంలో మరి తమ్మిడికుంట చెరువు అనేది కోర్టు వివాదంలో ఉన్నటువంటి ఎన్కన్వెన్షన్ విషయంలో ఎలా నిర్ణయం తీసుకుంటున్నారు, ఇప్పటికే చెరువు అభివృద్ధికి సంబంధించినటువంటి పనులు కూడా చేపట్టినట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చెరువులో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఈ గుర్రపు డెక్కను కూడా అధికారులు తొలగించారు. మరికొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన అభివృద్ధి పనులను కూడా చేయనున్నారు. మరి కోర్టు వివాదంలో ఉన్నటువంటి ఈ నిర్మాణ వ్యర్థాలను, ఎన్కన్వెన్షన్కి సంబంధించినటువంటి నిర్మాణ వ్యర్థాలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. మరి వాటిని తొలగించి ఈ చెరువుకు సంబంధించినటువంటి ఎంతవరకైతే ఉందో ఈ చెరువును పూర్తిగా ఎంతవరకైతే విస్తీర్ణాన్ని పూర్తిగా ఫైనలైజ్ చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ని నిర్ధారించిన అనంతరం ఇటు అధికారులు ఈ చెరువుని అభివృద్ధి చేసి హైడ్రా దీనికి సంబంధించినటువంటి ఈ చెరువు చుట్టూను ఒక వాక్వేను నిర్మించేందుకు కూడా సన్నాహాలు చేస్తుంది. చెరువు అభివృద్ధిలో భాగంగా ఈ చెరువు ఎంతవరకు అవుతుందో అంతవరకు వాక్వేను బ్యూటిఫికేషన్ అంటే ఈ చెరువుల సుందరీకరణ కూడా హైడ్రా చేపట్టనుంది. భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా పూర్తిస్థాయి భద్రతా చర్యలు చేపడుతూ ఒక సెక్యూరిటీతో పాటుగా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనుంది. ఎందుకంటే అత్యంత విలువైన భూమి మాదాపూర్ కానామెట్ పరిధిలో ఉన్నటువంటి ఈ తమ్మిడికుంట చెరువు దాదాపు 10 ఎకరాలకు పైగా ఆక్రమణలకు గురైందంటూ ఇప్పటికే అధికారులు తేల్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు హైడ్రా మాత్రం ఒక పటిష్ట చర్యలు తీసుకుంటుంది. చెరువుల అభివృద్ధితో పాటుగా భవిష్యత్తులో చెరువులకు సంబంధించినటువంటి స్థలాలు, చెరువుల భూములు కూడా ఆక్రమణలకు గురి కాకుండా ఉన్న చెరువు ఎంతవరకు అవుతుందో అంతవరకు దాన్ని అభివృద్ధి చేసి దాన్ని సుందరీకరించి ఎట్టకేలకు ఈ చెరువులకు సంబంధించినటువంటి ఒక కఠినమైనటువంటి పటిష్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా హైడ్రా చేపట్టనుంది. చెరువుల రక్షణే కాదు, వాటిని భవిష్యత్తులో కూడా ఆక్రమణకు గురి కాకుండా ముందస్తు చర్యలు కూడా హైడ్రా చేపట్టనుంది. మొత్తంగా చూస్తే మరి ఈ తమ్మిడికుంటకు సంబంధించినటువంటి చెరువు అనేక వివాదాలు నెలకొంది. ఎన్కన్వెన్షన్ కూల్చివేత అనంతరం నిత్యం వార్తల్లో నిలిచినటువంటి తమ్మిడి చెరువుని హైడ్రా ఫోకస్ పెంచింది.
ఈ చెరువుకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి అభివృద్ధి చేసి తీరుతాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఖచ్చితంగా ఈ చెరువుల అభివృద్ధి మాత్రం ఆగదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అనేక సార్లు చెప్పిన నేపథ్యంలో మరి మాదాపూర్ కానామెట్ పరిధిలో ఉన్నటువంటి ఈ తమ్మిడి చెరువుని కూడా హైడ్రా అభివృద్ధి చేయబోతుంది. మరికొన్ని రోజుల్లో అభివృద్ధి పనులు కూడా చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఎన్కన్వెన్ విషయంలో కూడా నిర్మాణ వ్యర్థాలను తొలగించి పూర్తిగా 3 ఎకరాలు కబ్జా అని తేల్చినటువంటి అధికారులు దాన్ని కూడా స్వాధీనం చేసుకొని మరి కోర్టు వివాదాలను తొలగిన అనంతరం దాన్ని కూడా స్వాధీనం చేసుకొని ఈ చెరువుకు సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ కూడా సుందరీకరణ కూడా హైడ్రా చేపట్టనున్నట్లుగా తెలుస్తోంది. ఈ తమ్మిడికుంట చెరువుకు సంబంధించిన పరిరక్షణ కోసం చెరువుని రక్షించాలి. ఎన్కన్వెన్షన్ ఆక్రమించి సినీ హీరో నాగార్జున కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించారంటూ గత 15 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసినటువంటి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు మనతో. మరిన్ని అంశాలు మరి ఇప్పుడు తాజాగా హైడ్రా ఈయన ఫిర్యాదు జనం కోసం అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఆయన ఫిర్యాదు మేరకే హైడ్రా కూల్చేసిన సందర్భం కూడా మనకు కనిపించింది. సో ఈ నేపథ్యంలో మరి ఈ చెరువు అభివృద్ధి పైన ఆయన ఏమంటారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాస్కర్ రెడ్డి గారు, సుదీర్ఘ పోరాటం చేశారు మీరు ఈ ఎన్కన్వెన్షన్ విషయంలో, అనేక చెరువుల విషయంలో కూడా. మరి ప్రధానంగా ఈ ఎన్కన్వెన్షన్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి, మీ పోరాటం ఏ విధంగా సాగింది? 2010లో చెరువుల పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ, యాంటీ కరప్షన్, లేక్ ప్రొటెక్షన్, గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ విషయంలో 2010లో మా ఎన్జిఓను ప్రారంభం చేయడం జరిగింది, జనం కోసం సంస్థను. దాన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2011లో అనేక ఫిర్యాదుల్లో భాగంగా ఎన్కన్వెన్షన్ నిర్మాణం కూడా తమ్మిడికుంటలో ఉన్నది అనే భావనతోటి నిర్ధారణ మేము చేసుకున్న తర్వాత 2011లో కలెక్టర్ రంగారెడ్డి జిల్లా అప్పుడున్న కలెక్టర్ శేషాద్రి గారికి మా ఫిర్యాదును అందించడం జరిగింది. 2011లో ఫిర్యాదు చేసిన తర్వాత అనేక ఫిర్యాదులు చేస్తూ మేము స్థానిక రెవెన్యూ విభాగం తహసీల్దార్ కార్యాలయంలో 2012లో మేము పెట్టిన ఏవైతే ఆర్టీఐ దరఖాస్తుల మీద వాళ్ళు 2 రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఆ 2 రిపోర్ట్లలో ఎన్కన్వెన్షను విస్తీర్ణాన్ని 22 ఎకరాలుగా ఒకటి, 29 ఎకరాలుగా ఒకటి చూపిస్తూ మాకు ఆర్టీఐలో సమాధానం ఇచ్చారు. వాటిని తీసుకొని దాంతోపాటుగా మేము పెట్టిన అప్లికేషన్కు స్పందించి నార్త్ ట్యాంక్ డివిజన్ ఈఈ అప్పుడు యేసుబాబు ఒక ఆర్టీఐ అప్లికేషన్లో ఒక సమాధానం ఇవ్వడం జరిగింది. ఏమనంటే ఈ తమ్మిడికుంట చెరువుకు సంబంధించిన ప్రహరీ మొత్తం చెరువులో ఉన్నది అనే ఒక సమాధానాన్ని మేము బేస్ చేసుకొని 2013లో మేము లోకాయుక్తను ఆశ్రయించడం జరిగింది. లోకాయుక్త దీన్ని స్వీకరించి సంబంధిత అందరు అధికారులకు దీన్ని విచారణ చేసి పూర్తి స్థాయిలో రిపోర్టు సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. మేము ఆ విధంగా ఫిర్యాదు చేసిన రిపోర్టును ఆధారంగా అప్పుడు 2014లో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నానా హడావుడి చేసి దాన్ని కూల్చివేస్తున్నామనే అట్టహాసంగా ప్రారంభం చేసి మరుసటి రోజు మెయిన్ హెడ్డింగ్స్లో స్వచ్ఛందంగా నాగార్జున ఎన్కన్వెన్షన్ను తొలగించుకుంటుండనని ఒక ప్రకటన ఇచ్చి మౌనం వహించింది. ఆ విధంగా 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వము అక్కినేని నాగార్జున ప్రలోభాలకు లొంగి ఆయనతోటి వేదికలు వంచుకొని అనేక కార్యక్రమాలను ఆయనతో పాటుగా కలిసి చేస్తూ చివరికి అక్కినేని నాగార్జున గారి కోడలు తెలంగాణ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించడం మాకు పలు అనుమానాలను అప్పుడే కలిగించింది. ఇది ఇప్పుడు కాదు అనే ఉద్దేశంతో మేము లోకాయుక్త ద్వారా అదేవిధంగా మా పోరాటాన్ని కొనసాగిస్తూ చివరకు హైడ్రా ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిందో ఆ హైడ్రాకు అన్ని ఆధారాలతోటి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. సో మీరు ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోనే రిజల్ట్. సో మీరు చెప్పినట్లు గత ప్రభుత్వాలు కూడా అనేక సందర్భాల్లో ఎన్కన్వెన్స్ విషయంలో కొంత నిర్లక్ష్యం వహించినాయని చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం హైడ్రా
హైడ్రా కమిషనర్ రంగనాథ్గా ఉన్నటువంటి అతనికి మీరు ఫిర్యాదు చేసిన 2 రోజుల్లోనే చర్యలు తీసుకున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మరి అభివృద్ధి విషయంలో మీరు ఏం చెప్తారు? నవంబర్ 20 తారీఖు నాడు హైడ్రా కమిషనర్ను మేము కలిసినాం. ఆగస్టు 20 చిన్న సవరణ. ఆగస్టు 20 నాడు మేము హైడ్రా కమిషనర్ను కలిసినాం. 24 నాడు వాళ్ళు చర్యలు తీసుకున్నారు. 20 ఆగస్టు నాడు మేము కలిసిన దాంట్లో రంగనాథ్ గారికి మేము సమర్పించిన ఆధారాలు ఆయన చూసిన తర్వాత ఒక ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఆయన ఏ విధంగానంటే, మా లోకాయుక్త కేసు ఈ సంవత్సరంలోనే క్లోజ్ చేయడం జరిగింది. ఏది తమ్మిడికుంటకు సంబంధించి క్లోజ్ చేస్తూ అందులో లోకాయుక్త ఆర్డర్లో కొన్ని వివరాలు క్లియర్గా ఉన్నాయి. ఏదైతే 3 ఎకరాల 30 గుంటలు FTL బఫర్ జోన్లో తమ్మిడికుంట చెరువులో ఎన్కన్వెన్షన్ ఉందని ఇరిగేషన్ నార్త్ ట్యాంక్ డివిజన్ లోకాయుక్తకు రిపోర్ట్ చేసింది. లోకాయుక్తకు రిపోర్ట్ చేసింది. అందులో లోకాయుక్త జడ్జి గారు తన ఉత్తర్వులో పేర్కొంటూ ఈ విధంగా నార్త్ ట్యాంక్ డివిజను తన కబ్జా జరిగింది, ఎన్కన్వెన్షను తమ్మిడికుంటను కబ్జా చేసిందని స్పష్టంగా రిపోర్ట్లో చెప్తూ ఏదైతే డిప్యూటీ కలెక్టర్ రంగారెడ్డి దానికి సంబంధించిన పూర్తి వివరాలు, దాన్ని రక్షించడంలో పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్తూ క్లోజ్ చేసింది. ఈ వివరాలను మేము హైడ్రాకు సమర్పించిన తర్వాత నిజంగా హైడ్రా కమిషనర్ గారు దాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఒక లేక్ ప్రొటెక్షన్ సంస్థ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇంత చక్కని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారో ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ చాలా చక్కని వివరాలు మాకు ఇచ్చారు. తప్పకుండా దీని మీద చర్యలు తీసుకుంటామని అన్నారు. 20 ఆగస్టు నాడు మేము ఇచ్చినాం. 24 ఆగస్టు నాడు ఎన్కన్వెన్షన్ మీద హైడ్రా చర్యలు తీసుకున్నది. సో చర్యలు తీసుకుంది, ఇప్పుడు కూల్చివేసారు. ఆ ఎన్కన్వెన్షన్ నిర్మాణ వ్యర్థాలు కూడా అక్కడే ఉన్నాయి. మరి అనంతరం కూడా ఒక లోకాయుక్త ఇచ్చిన నివేదిక, ఆదేశాల మేరకు కూడా చేసినారు, హైడ్రా చర్యలు తీసుకుంది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి మరి సినీ హీరో నాగార్జున దానికి సంబంధించి మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు, స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇంకా వివాదం కొనసాగుతుంది. ఈ సందర్భంలో హైడ్రా చెరువుల సుందరీకరణ పేరుతో తమ్మిడికుంటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఈ సందర్భంగా నాగార్జునకు స్టే ఇవ్వలేదు హైకోర్టు, స్టేటస్కో ఇచ్చింది. స్టేటస్కో ఇచ్చినా కూడా ఈ మధ్య సుప్రీంకోర్టు, హైకోర్టులో ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. చెరువులు, ప్రభుత్వ భూముల విషయంలో నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకోమంటుంది. కానీ ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చెరువులకు, ప్రభుత్వ భూములకు, అక్రమ నిర్మాణాలకు, రోడ్లకు, కామన్ ఎమ్యూనిటీస్, పార్కులకు వర్తించవు అని స్పష్టంగా చెప్పినాయి ఆ ఉత్తర్వులో. ఇది చెరువు కబ్జా అయింది స్పష్టంగా ఉంది కాబట్టి చట్ట ప్రకారం మీరు చర్య తీసుకోండి అని హైకోర్టు కూడా చెప్పింది. కాబట్టి హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తప్పకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫైనల్గా ఈ తమ్మిడికుంట అభివృద్ధి చేస్తామంటూ హైడ్రా చెప్తుంది. అభివృద్ధి చేస్తే మీ సలహా ఏంటి? ఏ విధంగా బ్యూటిఫికేషన్ అభివృద్ధి చేయాలని మీరు కోరుతున్నారు? ఇక్కడ ఒక విషయం ఉంది. ఒక చిన్న చెరువులో ఒక 100 గజాలు ప్లాట్ ఉన్నవాడు ఒక ట్రాక్టర్ తోటి మట్టి తెచ్చి పోసిండు అనుకోండి, వాడి మీద కేసు పెడతాం, ఆ మట్టి వాడితోటే తీపిస్తాం, వాడి ట్రాక్టర్ను సీజ్ చేస్తాం, కేసు పెడతాం, క్రిమినల్ కేసు పెడతాం. కానీ ఇంత పెద్ద పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేసి దాదాపు 15 సంవత్సరాలు కోట్లాది రూపాయలు, నేను అనుకుంటున్న దాదాపు ఒక 3,000 కోట్లు సంపాదించిండు నాగార్జున ఎన్కన్వెన్షన్ మీద. మరి ఈ తీసి సుందరీకరణ చేసే ఖర్చు మీరు ఎవరి దగ్గర ఎట్లా వసూలు చేస్తారు? జనం డబ్బులు పెట్టొద్దు దానికి. 3,000 కోట్లు నాగార్జున ఏ విధంగా సంపాదించిండో, నాగార్జున దగ్గర ముక్కు విండి 300 కోట్లు వసూలు చేసి అవసరమైతే అతని మీద క్రిమినల్ కేసు పెట్టి, మా జనం కోసం ఆల్రెడీ నెల కిందనే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కినేని నాగార్జున మీద క్రిమినల్ కేసు పెట్టమని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. దాని లీగల్ ఒపీనియన్ తీసుకొని మేము చర్యలు తీసుకుంటామని అప్పుడు SHO చెప్పిండు. ఇంతవరకు దానికి సమాధానం ఇవ్వలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మా జనం కోసం ఒకటే డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వము ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు, కార్పొరేట్ వ్యక్తులు, హీరోలు, జనాలకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు, లక్షలాది మంది అభిమానులు ఉన్నోళ్ళు, అందరికీ ఆదర్శంగా ఉండాల్సింది పోయి
ఒక చెరువును కబ్జా చేస్తే ఆ చెరువును మన ఖర్చుతోటే కూలగొడుతుర్రు. మళ్ళీ ఆ శిథిలాలను కూడా మన ఖర్చుతోటే తీసేయడం అనేది అవివేకం. చట్టాన్ని ఉపయోగించండి, నాగార్జునను దండించండి, అతని మీద క్రిమినల్ కేసు పెట్టండి, అవసరమైతే జైల్లో వేయండి. లేదంటే అతని దగ్గర ఒక 300 కోట్లు ముక్కు ఉండి వసూలు చేసి ఆ చెరువును పునరుద్ధరించాలని జనం కోసం డిమాండ్ చేస్తున్నాను. సో ఇది పరిస్థితి. ఖచ్చితంగా తమ్మిడికుంటలో ఆక్రమించి నిర్మించినటువంటి ఈ ఎన్కన్వెన్షన్ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇంకా ఆ చెరువు అభివృద్ధికి సంబంధించిన ఖర్చు కూడా ఇప్పటివరకు వేలాది కోట్ల రూపాయలు ఆర్జించిండు. కబ్జా చేసి ఎన్కన్వెన్షన్ నిర్మించి సినీ నటుడు నాగార్జున ఆర్జించినటువంటి సొమ్ముతోనే ఆ శిథిలాల నిర్మాణ వ్యర్థాలను తొలగించి చెరువు అభివృద్ధి సుందరీకరణ కూడా నాగార్జునకు సంబంధించినటువంటి నాగార్జున ద్వారానే చేయించాలంటూ జనం కోసం సంస్థకు సంబంధించినటువంటి కసిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. ఇది పరిస్థితి. మరి ప్రభుత్వం ఇటు హైడ్రా సుందరీకరణ నేపథ్యంలో మరి ఎలా ముందుకు వెళ్తుంది? ఈ తమ్మిడికుంట విషయంలో మాత్రం వివాదాస్పదంగా మారినటువంటి సినీ హీరో నాగార్జునకు సంబంధించిన అంశంలో ఎలా ముందుకు వెళ్తుంది, అభివృద్ధి విషయంలో ఎలా ముందడుగు వేస్తుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.